మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము ధనానిధి అనే అంశం ద్వారా మరి నేర్చుకుందాము. ఎందుకు ఈ మాట దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది, మరి ఏ సందర్భాన్ని బట్టి చెప్పబడుతుంది అని చూసినప్పుడు మరి సామెతలు 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే సామెతలు 15 6వ వచనాన్ని చూద్దాము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధనానిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. నీతిమంతుని ఇల్లు గొప్ప ధనానిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. నీతిమంతునికి ఉన్నటువంటి ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒకవేళ భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం అవుతుందని చెప్పి గుర్తు చేస్తూ ఉంది. నేటి దినాన మనం నేర్చుకునే అంశము ధననిధి అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి చాలా వరకు చాలామంది ఏమనుకుంటామనంటే, ఈ లోకానుసారంగా డబ్బులుంటే అన్నీ ఉన్నట్టుగానే అని అనుకుంటాం. ఈ లోకానుసారంగా డబ్బులుంటే అన్నీ ఉన్నట్టుగానే అనుకుంటాం. క్రీస్తు అనే ధనానిధి మనకు లేకపోతే మన వల్ల ఏమీ ప్రయోజనము లేదు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. క్రీస్తు అనే ధనానిధి మనకు లేకపోతే, క్రీస్తు అనే సంపాదన మనకు లేకపోతే, సర్వ సమృద్ధి క్రీస్తులో ఉంది అని మనం గ్రహించలేకపోతే మన ఇల్లు కూడా గొప్ప ధనానిధిగా ఉండకుండగా మరి భక్తిహీనునికి వచ్చు రాబడి శ్రమకు కారణమవును అన్నట్టుగా ఉంటుంది. ఈ 15వ అధ్యాయంలో సామెతల్లో చూసినప్పుడు వివిధములైన సద్గుణములు దుర్గుణముల మధ్య గల భేదమును గురించిన వివరణ ఇందుట్లో ఇవ్వబడి ఉన్నది. మంచి గుణానికి సంబంధించింది, చెడు గుణానికి సంబంధించింది. మంచి వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిత్వము, చెడు వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిత్వం గురించి, అలాగనే లోకానికి, నేత్రాశకు, ధనాశకు, లోకానుసారంగా ఉన్నటువంటి వాటి విషయంలో మరి ఉన్నవి, ఆత్మానుసారమైనటువంటి విషయంలో ఉన్నవి. మంచి గుణములు, దుర్గుణములు, సద్గుణములు, దుర్గుణములు, ఈ రెండు విషయాల్లో ఈ సామెతల గ్రంథంలో రాసి ఉంచబడి ఉన్నది. మరి మొదటి వచనాన్ని మనం చూస్తే 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినప్పుడు, మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిహీనుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధనానిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. మరి నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధనానిధి అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. యెషయా 23వ అధ్యాయము, యెషయా 23వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 23:18. వేశ్య జీతముగా ఉన్నదని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠిత మగును, అది కూర్చబడదు. ధనానిధిలో వేయబడు యెహోవా సన్నిధిని నివసించు వారికి
సంతృష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. ఆ పట్టణపు వాటికి ఆధారంగా ఉండును అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి మనము మన ఉద్దేశాలు మరి దేవునికి ఏ విధంగా ఉన్నాయి? ఈ 23వ అధ్యాయంలో యెషయాలో మనం చూసినప్పుడు తూరు యొక్క దయనీయమైనటువంటి నాశనము గురించి, ఆమె యొక్క మరమ్మత్తు గురించి రాయబడి ఉన్నది. మరి ఈ 18వ వచనాన్ని మనం చూసినప్పుడు వేశ్య జీతముగా ఉన్నదని, వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును, అది కూర్చబడదు అని చెప్పి సెలవు ఇవ్వబడుతూ ఉన్నది. కాబట్టి భక్తి ఆధారం చేసుకొని భక్తికి మూలమైనటువంటి దేవుని వైపు చూడడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, నీతి యందు జీవించడము, విశ్వాసంగా జీవించడము, దేవునికి దేవుని మాటకు లోబడినటువంటి వారికి గొప్ప ధననిధి ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. 2 విషయాలు, సజ్జనుడు అలాగునే దుర్జనుడు. సజ్జనుడు, దుర్జనుడు, ఈ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. సజ్జనుడు ఏం తీసుకొని వస్తాడని చెప్పి గుర్తు చేయబడుతుంది? తన మంచి ధనానిధిలో నుండి స్వాదిష్యములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. మంచి విషయాలను ఎవరు తీసుకొని వస్తారు? సజ్జనుడు తీసుకొని వస్తాడు. చెడు విషయాలను ఎవరు తీసుకొని వస్తారు? దుర్జనుడు తీసుకొని వస్తాడు. కాబట్టి సజ్జనునికి దుర్జనునికి ఉన్నటువంటి ఆలోచన మనము చూడగా ఈ 35వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అంతకుముందు మనము ఈ విషయాన్ని మనకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే 22వ వచనం నుంచి మనం చదివే ప్రయత్నాన్ని చేద్దాం. అప్పుడు దయ్యమును పట్టిన గురుడివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి యొక్క నీ వలన కాదనిరి. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా ఏర్పడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును
దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలననే తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధనానిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మరి నీతిమంతుడిగా తీర్పు పొందాలనుకుంటే, అపరాధిగా తీర్పు పొందాలనుకుంటే మన వశంలో అది ఉంచబడి ఉన్నదనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎందుకు ఈ మాటల్ని మనం గుర్తు చేసుకుంటున్నామని అంటే, సజ్జనుడు దుర్జనుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నారో దేవుని వాక్య విషయంలో కూడా ఈ రెండు విషయాలను మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మరి మంచి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నామా, లేదా దుర్జనునిగా ఆలోచన కలిగి ఉంటున్నామా? ధనానిది అనంటే ఎలాగైనా ధనాన్ని సంపాదించుకోవాలనుకోవడము దేవుని చిత్తము కాదు. దేవుడిచ్చినప్పుడు తీసుకోవడము దేవుని చిత్తము. అలా అబ్రహాము గారికి ఇచ్చాడు, ఏబు గారికి ఇచ్చారు. సమస్తము అబ్రహాము, ఇసాకు, యాకోబులకు దేవుడు అనుగ్రహించాడు. మరి అనేకులకు ఆర్థిక వనరులను సమకూర్చాడు. అయినప్పటికీ దేవునికి దూరంగా ఉండే ప్రయత్నము చేయలేదు. నేటి దినాల్లో మరి కొద్దిగా కలిగితే, ఆర్థిక స్థితిగతులు కొంచెం మెరుగుపడితే వెంటనే దేవునికి దూరంగా అవుతూ ఉంటారు. దేవునికి దూరంగా అవుతూ ఉంటాం. అలాగునే ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, అంతకుముందు ఉద్యోగం కొరకు ప్రయాసపడి ప్రార్థించి ఆ తర్వాత దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతూ ఉంటారు. సజ్జనుగా ఉన్నటువంటి వాడు దుర్జనుడిగా మారడానికి కారణము ఈ లోకంలో ఉన్నటువంటి ధనాశనే సమస్త మూలం అనేటటువంటిది వారు గ్రహిస్తారు. కానీ దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రతి మనుషుడు గ్రహించాల్సింది ఏమిటి అంటే, దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనం గ్రహించే వారిగా దేవుని ఇల్లులో ఆ ధనానిధి ఉన్నది అనేటటువంటిది మనము గ్రహించాలి ప్రియులారా. ఎప్పుడైతే అలా గ్రహించినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మరి మనకు మేలు జరుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. 13వ అధ్యాయము ఈ 12వ వచనంలో కొంచెం ముఖ్య భాగం చూసుకొని 13వ అధ్యాయంకి వెళ్దాం. పరిసయ్యులు విశ్రాంతి దినాన్ని అనుసరించుటను గురించి యేసు నిందించుట, యేసు ఊచ చేయగలవాడిని స్వస్థపరచుట. యేసు ప్రభువారు విశ్రాంతి దినంలో మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమీ చేయకూడదని ఉంది. అయితే యేసు ప్రభువారు ఆయన సర్వాధికారి ఉన్నటువంటి దేవుని కుమారుడు, దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఆయన లేఖనాలు ఎత్తి చూపిస్తూనే అవి గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒకవేళ మీ ఎద్దు ఏమైనా గుంతలో పడితే దాన్ని అలాగనే వదిలేస్తారా? నేను వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అని చెప్పి యేసు ప్రభు వారు పదే పదే మనకు గుర్తు చేస్తూ వచ్చారు. 13వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 52వ వచనాన్ని చదువుకుందాము.
క్షమించండి, 46 నుంచి చదువుకుందాము. 50వ వచనం వరకు చదువుకుందాం. 47 నుంచి చదువుకుందాము. 53 కూడా చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధనానిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. 53వ వచనం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చనని, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములని ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి విశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మళ్ళీ ఒకసారి చదువుకుందాము. 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అవిశ్వాసం ఉండడం వల్ల అద్భుత కార్యాలను దేవుడు ఎక్కువగా చేయలేకపోయాడు. కానీ మనము మరి చేసుకోవాలి, అద్భుత కార్యాలను పొందుకోవాలి అని అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. పొలం పండించాలి అనుకున్నటువంటి రైతుకు ఏముండాలి? నీరుండాలి. అది బోరులో కానీ బావిలో కానీ నీళ్లుండాలి. పంట పండించే రైతుకు బోర్లో కానీ బావిలో కానీ నీళ్లుండాలి. మరి క్రైస్తవునికి లోపల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ విశ్వాసం అనేటటువంటిది ఉపయోగకరంగా నడుస్తుంది. అలాగనే ఆ పొలానికి కావలసినటువంటి తడి నేలకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము, వీక్షిస్తున్నటువంటి మనమందరము, మనము అక్కడ విశ్వాసము లేదని చెప్పి వారికి అవిశ్వాసం ఎక్కువగా ఉంది అని చెప్పి యేసు ప్రభు వారు గ్రహించి అక్కడ అద్భుతములు చేయలేదు ఎక్కువగా. మనం కూడా ఈ రోజుల్లో కొత్త కొత్త పాటల్ని మనం పాడుకున్నంత మాత్రాన ఆ కొత్త పాటల్లో ఉన్నటువంటి భావాన్ని పెదవుల కాడికి ఉంటుంది, పాట కాడికి ఉంటుంది. కానీ మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చెడగొట్టకుండా భద్రం చేసుకోవాలి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్ముయున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నా యేసయ్యా. నిన్నే నే నమ్మియున్నాను,
నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నమ్మకం అనేటటువంటిది విశ్వాసంతో కూడుకొని ఉంటుంది. అపనమ్మకం అనేటటువంటిది ప్రశ్నల వర్షం కురిపించేదిగా ఉంటుంది. ఏది చేసినా వారు ఆలోచన, శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉంటున్నారనంటే ఈయన వడ్లవాని కుమారుడు కాడా అనేటటువంటి ఉద్దేశం కలిగి ఆలోచన చేస్తూ ఉన్నారు. వారి యొక్క అవిశ్వాసాన్ని బయట పెట్టుకుంటున్నారు, కానీ విశ్వాసం అనేటటువంటిది దేవుని ముందర పెట్టడం లేదు ప్రియులారా. అందుకొరకే దేవుడు అక్కడ గొప్ప కార్యాలను, అద్భుతాలను చేయలేక ముందుకు కొనసాగిపోయాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము. లూకాసు వార్త 6వ అధ్యాయము 39 నుంచి చదువుకుందాము. మన వచన భాగము 45వ వచనం మన వచన భాగము. మనమైతే 39 నుంచి చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని నీవెలాగు చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదల్లో అంజూరపు పండ్లను ఏరుకొనరు, కోరింద పొదల్లో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమను మంచి ధనానిధిలో నుండి స్వదేశీయులను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాటలాడును. సజ్జనుడు తన హృదయమును మంచి ధనానిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. మంచి విషయాలను బయటికి తీసుకొని వస్తాడు సజ్జనుడు. ఆయన దగ్గర గొప్ప ధనానిధి ఉన్నది. మంచి విషయాలను తీసుకొచ్చే ధనానిధి ఆయన దగ్గర ఉన్నది. మరి దుర్జనుని దగ్గర చెడు విషయాలు తెచ్చేటటువంటి విషయం ఉన్నది. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది, చెట్టు ఏదైతే ఉంటే పండ్లు అవే కాస్తాయి. హృదయము నిండి ఉన్న ప్రకారంగా నోరు మాట్లాడుతుంది. సజ్జనుడు సజ్జనుడే, దుర్జనుడు దుర్జనుడే. అయితే దుర్జనునికి కూడా దేవుని వాక్యం తెలుపుతుంది ఏమిటంటే, నువ్వు మారు మనసు పొందమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దుర్జనుడు కూడా సజ్జనుడిగా మారడానికి అవకాశం ఇస్తూ ఉన్నది. మీ మాటలు ఉప్పేసినట్టుగా మాట్లాడమని సెలవిస్తుంది. మీ నోటికి తాళం పెట్టుకోమని చెప్పి గుర్తు చేస్తూ ఉంది. నోటికి గుర్రానికి కళ్ళెం ఏ విధంగా అయితే ఉందో మన నాలుకను కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడమని గుర్తు చేస్తూ ఉంది. మంచి విషయాలను సజ్జనుడు తీసుకొని వస్తాడు, దుర్జనుడు చెడ్డ విషయాలను తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరము అనుదినం ఒక విద్యార్థిగా చెప్తున్నంత మాత్రాన నేను గొప్పవాడిని నేను అనుకోవడం లేదు. వింటున్నంత మాత్రాన మీరు గొప్పవాళ్ళని మీరు కూడా అనుకోకూడదు.
నేను అనుకోకూడదు, మీరు అనుకోకూడదు. మనమందరం కూడా క్రీస్తునందు అతిశయపడాలి, కానీ మన ఆలోచనల ప్రకారంగా మనం అతిశయపడడానికి వీల్లేదు. దేవుడు ఏదైతే చెప్పిండో దాన్ని మనం ఫాలో కావాల్సిందే. దేవుని చిత్తము కాని దాన్ని మనము వాటి జోలికి వెళ్ళకూడదు. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రి కాలమందు ధననిధి గురించి మనం నేర్చుకొని ఉంటూ ఉన్నాం. మరి మొదట నీతిమంతుని ఇల్లు ధననిధి అనేటటువంటిది, అది కూర్చబడును ధననిధి అనేటటువంటిది మనం నేర్చుకొని ఉన్నాము. మరి యెషయా 23:18లో సజ్జనుడికి దుర్జనుడికి ఉన్నటువంటి గుణలక్షణాలు మనం చూశాము. అలాగనే మత్తయి సువార్త 12:35లో ప్రతి శాస్త్రియు మరి మంచి ధననిధిని సంపాదించుకోవాలని చెప్పి గుర్తు చేయబడింది. లూకా 6:45లో తన హృదయమందును ధననిధిని సమకూర్చుకున్న వారి గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు వాక్యం వింటున్నటువంటి మనమందరము మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, దేవుని చిత్తాన్ని మాత్రము మనం ఈ లోకంలో జరిగించే వారిగా మనం ఉండాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాము, వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. కనికర సంపన్నుడా, దయగలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొని ఈ రాత్రి కాలమందు మేము ముగించుకోవడానికి ఈ దినంలో మా వ్యక్తిగత పనులను మీరు కాపాడి ఉంటున్నారు. ఉదయం నుంచి ఇంతవరకు మీరు కాపాడి ఉన్నారు. మరి రాత్రి కాలమందు వ్యర్థం కాకుండా కొద్ది సమయంనైనా మీ మాటలను వినడానికి, చదువుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, వారి అక్కరలను, అవసరతలను, కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి అయినా, కోరికలు అనేటటువంటి గుర్రాలు పరిగెత్తుతున్నటువంటి కోరికల్లాగా ఉన్నటువంటి వారిని ఆ గుర్రాలుగా పరిగెత్తేటటువంటి కోరికలను మా ఆధీనంలో ఉంచుకొని నెమ్మదిగా ఉండడానికి, సజ్జనులుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయనా మీకు వేరుగా ఉండాలని, మీకు దూరంగా ఉండాలని లోకంలో ఆశపడుతూ ఉంటున్నారో, మీ యొక్క ధననిధిని పోగొట్టుకొని ఉంటున్నటువంటి వారిగా ఉంటున్నారు. నాయనా, క్రీస్తును ధరించుకొని మేము ఉండడమే గొప్ప ధననిధి అని మేము గ్రహిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని అయినా విని, గ్రహించి, బోధించుకొని మమ్మల్ని మేము హెచ్చరిక చేసుకొని చుండగా అయినా మీ దీవెన చేత నింపి ఆశీర్వదించి మీ చిత్తం మా పట్ల నెరవేర్చుమని ఈ మానవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.